ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు, ఈరోజు మీరు 6 గ్యారెంటీలకు ప్రైవేట్ బిల్లు అనేది ఎంతవరకు పాసిబుల్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు సార్? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో నిధులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అండ్ బీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం 7 వరకు వెళ్ళింది అంటున్నారు. ఏమంటారు, ఈ ప్రైవేట్ బిల్లు ఎంతవరకు పాసిబుల్? ఇప్పుడు ఈ బిల్లు అభయహస్తం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు అమలు కోసము చట్టం తీసుకొస్తామని చెప్పిండు. రాహుల్ గాంధీ చెప్పిండ్రు, గవర్నర్ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు మొదటి సంతకం అదే పెట్టిండ్రు. అది అమలు చేయడానికి ఒక చట్ట రూపం దాల్చడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు కేటీ రామారావు గారు బీఆర్ఎస్ తరఫున శాసనసభలో పెడుతున్నారు. గుర్తు చేయడానికి, ఎందుకంటే నువ్వు చట్టం తీసుకురాలేదు కాబట్టి చట్టం తీసుకురా బిడ్డ అని చెప్తున్నాడు. మేము ప్రతిపక్షంలో బిల్లు పెట్టినప్పుడు అధికార పక్షం వాళ్ళు సపోర్ట్ చేస్తే బిల్లు పాస్ అవుతుంది, 6 గ్యారెంటీలు అమలు అవుతాయి. సో ప్రతిపక్షం చేసినటువంటి బిల్లు ఎప్పుడు అధికార పార్టీ ఓకే చేయదు కదా సార్? అది మీకు కూడా చేస్తుందండి. ఇదివరకే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విద్యాసాగర్ గారు బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉండి బైగమి అంటే ఇద్దరు భార్యలు ఉన్నట్టయితే అది బెయిలబుల్ అఫెన్స్ ఉంటుంది, దాన్ని నాన్ బెయిలబుల్ అఫెన్స్ చేయమని చెప్పి విద్యాసాగర్ గారు 86లో పెడితే ఎన్టీ రామారావు గారు పాస్ చేసేసిండు. ఎందుకు రేవంత్ రెడ్డి నా దృష్టిలో చేస్తే చేయొచ్చు, ఎందుకంటే 6 గ్యారెంటీలు కదా. కేటీ రామారావు గారు 6 గ్యారెంటీలను చట్టం చేయమంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అభ్యంతరం ఉండాలి? తప్పనిసరిగా చేస్తాడు నా దృష్టిలో. అంటే బడ్జెట్ అంత లేదు కదా సార్? బడ్జెట్ బడ్జెట్ కింద 3,24,000 నాకు వస్తున్నది. టోటల్ గా బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కంటే మంచి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము. మనసు ఉంటే మార్గం ఉంటుంది. రేవంత్ రెడ్డికి మనసు ఉంటే 6 గ్యారెంటీలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ 2029లో కూడా అధికారం మాదే అని చాలా గట్టిగా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు సార్. ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడు నేను ఓడిపోతాను చెప్తాడా? అండ్ ఇక్కడ అంటే కేసీఆర్ గారు ఎవరు కూడా కాలు పోటీ కూడా సరిపోరు అన్నట్టు మాట మాట్లాడారు. అంత పెద్ద మనిషి ఇంకే అంటారులేండి, మరి రాజకీయాల్లో పట్ల ఏమన్నా నిరాశ నిస్పృహ ఉన్నటువంటి వ్యక్తుల్లో చేరిపోయిండు రేవంత్ రెడ్డి. ఇది వరకు ధైర్యవంతుడని నేను అనుకునేది, కానీ ఇప్పుడు నిరాశ నిస్పృహకు లోనైపోతున్నట్టున్నాడు. లేదా గట్లా మాట్లాడతాడా? కేంద్రంలో సో ఇప్పుడు తెలంగాణలో కూడా నమ్మకం, నాకు నమ్మకం ఉంది. కేటీఆర్ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడండి. ఒకవేళ చెయ్యకపోతే సార్ ఏం చేయలేము.